చేసి లంపజాలు కొడుతుంది. లంపజాలు కొట్టేసినాక ఆ దెయ్యం అలా ఎక్కిపోద్ది. అప్పుడు అలా కూడా సేమ్ అలాగే చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఒక పాప పోయిందనేసి ఆ పాపని చంపేస్తుంది. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీ నుంచి దెయ్యం గోల విడిపోయింది. సో వీడియో చూసిన వాళ్ళందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్ మరింత వీడియోల కోసం. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఇది మన సబ్స్క్రైబర్స్ అన్నారు కదా, అందులో ఒక సబ్స్క్రైబర్స్కి రియల్ అయిందే పేరు చెప్పొద్దని చెప్పారు. ఏంటంటే ఫ్యామిలీ మొత్తం ఒకసారి ట్రిప్కి వచ్చారు అనమాట. ఊరికి వస్తే వెజిటేబుల్స్ కొనడానికి ఒక షాప్లోకి వెళ్తే అందులో ఒక దెయ్యం బొమ్మ ఉంటుంది. అందరూ వెళ్తూ ఒక అమ్మాయి తప్పదు అసలుకి. అంటే బాత్రూమ్కి వెళ్ళి వచ్చేసినప్పటికి లేట్ అయిపోతే వస్తున్నప్పుడు ఆ ఫోటో ఉన్నదనే ఉంటారు. కాకపోతే ఆ అమ్మాయి మొత్తం మరుపు అనమాట. ఫోటో తీసుకొని ఫ్రెండ్షిప్ చేసుకొని ఇదేమో లాడ్జ్ అనేసి వెళ్ళిపోయినాక ఫ్యామిలీకి చూపిస్తే పిచ్చి పట్టింది దెయ్యం అనేసి ఊరు వదిలేసి వెళ్ళిపోతారు సడన్గా. ఆ రోజే అప్పుడప్పటికే ఊరు వదిలేసి వెళ్ళిపోయినాక తర్వాత ఏమో ఏడవుతుందంటే తర్వాత అయిపోయింది కదా అనుకుంటారు. కాకపోతే తర్వాత స్టార్ట్ అయింది అనమాట. ఏంటంటే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయి ఓన్లీ అమ్మ, నాన్న, మళ్ళీ ఇద్దరు పిల్లలు, ఒక పెద్ద పిల్ల, చిన్నపిల్ల ఏమో ఏడ్చేస్తుంది. ఫస్ట్లో చదువుకుంటుంది. పెద్ద ఏమో ఏడ్చేస్తుంది అంటే ఎంటర్ కదా, ఎంటర్ అయితే బాగా తిరుగుతుంది కదా. అప్పుడు అన్నీ తెలుసు. చిన్నదయ్యే అంతలా హాస్టల్లో ఉంటుంది కాబట్టి అంతలా ఏది తెలియదు అనమాట. అయితే ఒకసారి ట్రిప్కి వస్తే వస్తున్నప్పుడు ఒక చర్చి కనబడుతుంది. ఆ చర్చి చూడడానికి వెళ్తే సడన్గా చిన్నపిల్లలు మిస్ అయిపోద్ది. వాళ్ళందరిని ఎత్తుతూ ఉంటే ఇటండి నేను ఇటన్నాను అనేసి చెప్తుంది. ఇటన్ అంతే ఫోన్లో కదా, ఫోన్లో ఆకలిస్తుందేమో అనేసి తీసుకొని వెళ్ళి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయండి. సర్లే ఆకలిస్తుంది కదా అని ఆర్డర్ చేస్తే కుక్కలా తింటుంది. కుక్కలా తిన్నా ఫోన్లో ఆకలిస్తుంది కదా అనుకుంటే ఆ తలగాడలు చంపడం గట్ట చేస్తూ ఉంటుంది. చేస్తూ ఉంటే ఆవిడ ఏదో తేడా కొట్టేసి అప్పుడు ఏం చేస్తారు, ఒక పట్టిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు. కానీ ఏంటవుద్దంటే అది ఫలితం అవ్వకపోతే అప్పుడు వాళ్ళ అక్క కోపం వచ్చి లంపజాలు కొట్టేస్తుంది. వాళ్ళ అక్క లంపజాలు కొట్టింది కదా, అందుకే ఆ చెల్లి దయ్యం వాళ్ళ అక్క ఎక్కిపోద్ది. ఎక్కిపోతే వాళ్ళ అమ్మ కూతురు పోయిందనేసి చంపేస్తే అప్పటి నుంచి వాళ్ళకి ఏ తేడా ఉండదు అయ్యింది. సో ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరింత వీడియో కోసం మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మేము ఇంకా చాలా వీడియోస్ చేస్తాం. ఇంకొక సినిమా కూడా తీయాలనుకున్నాం. లంపజాలు కొడుతుంది. లంపజాలు కొట్టేసినాక ఆ దెయ్యం అలా ఎక్కిపోద్ది. అప్పుడు అలా కూడా సేమ్ అలాగే చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఒక పాప పోయిందనేసి ఆ పాపని చంపేస్తుంది. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీ నుంచి దెయ్యం గోల విడిపోయింది. సో వీడియో చూసిన వాళ్ళందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్ మరింత వీడియోల కోసం. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఇది మన సబ్స్క్రైబర్స్ అన్నారు కదా, అందులో ఒక సబ్స్క్రైబర్స్కి రియల్ అయిందే పేరు చెప్పొద్దని చెప్పారు. ఏంటంటే ఫ్యామిలీ మొత్తం ఒకసారి ట్రిప్కి వచ్చారు అనమాట. ఊరికి వస్తే వెజిటేబుల్స్ కొనడానికి ఒక షాప్లోకి వెళ్తే అందులో ఒక దెయ్యం బొమ్మ ఉంటుంది. అందరూ వెళ్తూ ఒక అమ్మాయి తప్పదు అసలుకి. అంటే బాత్రూమ్కి వెళ్ళి వచ్చేసినప్పటికి లేట్ అయిపోతే వస్తున్నప్పుడు ఆ ఫోటో ఉన్నదనే ఉంటారు. కాకపోతే ఆ అమ్మాయి మొత్తం మరుపు అనమాట. ఫోటో తీసుకొని ఫ్రెండ్షిప్ చేసుకొని ఇదేమో లాడ్జ్ అనేసి వెళ్ళిపోయినాక ఫ్యామిలీకి చూపిస్తే పిచ్చి పట్టింది దెయ్యం అనేసి ఊరు వదిలేసి వెళ్ళిపోతారు సడన్గా. ఆ రోజే అప్పుడప్పటికే ఊరు వదిలేసి వెళ్ళిపోయినాక తర్వాత ఏమో ఏడవుతుందంటే తర్వాత అయిపోయింది కదా అనుకుంటారు. కాకపోతే తర్వాత స్టార్ట్ అయింది అనమాట. ఏంటంటే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయి ఓన్లీ అమ్మ, నాన్న, మళ్ళీ ఇద్దరు పిల్లలు, ఒక పెద్ద పిల్ల, చిన్నపిల్ల ఏమో ఏడ్చేస్తుంది. ఫస్ట్లో చదువుకుంటుంది. పెద్ద ఏమో ఏడ్చేస్తుంది అంటే ఎంటర్ కదా, ఎంటర్ అయితే బాగా తిరుగుతుంది కదా. అప్పుడు అన్నీ తెలుసు. చిన్నదయ్యే అంతలా హాస్టల్లో ఉంటుంది కాబట్టి అంతలా ఏది తెలియదు అనమాట. అయితే ఒకసారి ట్రిప్కి వస్తే వస్తున్నప్పుడు ఒక చర్చి కనబడుతుంది. ఆ చర్చి చూడడానికి వెళ్తే సడన్గా చిన్నపిల్లలు మిస్ అయిపోద్ది.
వాళ్ళందరిని ఎత్తుతూ ఉంటే ఇటంటే నేను ఇటున్నాను అనేసి చెప్తుంది. అంతే ఫోన్లో కదా ఫోన్లో ఆకలి అవుతుందేమో అనేసి తీసుకొని వెళ్ళి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయండి. సర్లే ఆకలి అవుతుంది కదా అనేసి ఆర్డర్ చేస్తే కుక్కలా తింటుంది. కుక్కలా తిన్నా ఫోన్లో ఆకలి వేస్తుంది కదా అనుకుంటే తలగాడలు చింపడం గట్ట చేస్తూ ఉంటుంది. చింపడం చేస్తూ ఉంటే ఆవిడ ఏదో తేడా కొట్టేసి అప్పుడు ఏం చేస్తారు, కట్టిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు. కానీ ఏటవుద్దంటే అది ఫలితం అవుతుంది. ఫలితం అవ్వకపోతే అప్పుడు వాళ్ళ అక్క కోపం వచ్చి లంపజాలు కొట్టేసి లంపజాలు కొడుతుంది. లంపజాలు కొట్టేసినాక ఆ దెయ్యం వాళ్ళ అక్క ఎక్కిపోద్ది. అప్పుడు వాళ్ళ అక్క కూడా సేమ్ అలాగే చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఒక పాప పోయిందనేసి ఆ పాపని చంపేస్తుంది. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీ నుంచి దెయ్యం గోల ఇడిపోయింది. సో వీడియో చూసిన వాళ్ళందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్ మరింత వీడియోల కోసం. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఇది మన సబ్స్క్రైబర్స్ అన్నారు కదా, అందులో ఒక సబ్స్క్రైబర్స్కి రియల్ అయిందే పేరు చెప్పొద్దని చెప్పారు. ఏంటంటే ఫ్యామిలీ మొత్తం ఒకసారి ట్రిప్కి వచ్చారు అనమాట. ఊరికి వస్తే వెజిటేబుల్స్ కొనడానికి ఒక షాప్లోకి వెళ్తే అందులో ఒక దెయ్యం బొమ్మ ఉంటుంది. అందరూ వెళ్తూ ఒక అమ్మాయి తప్పదు అసలుకి. అంటే బాత్రూమ్కి వెళ్ళి వచ్చినప్పటికి లేట్ అయిపోతే వస్తున్నప్పుడు ఆ ఫోటో ఉన్నదనే ఉంటారు. కాకపోతే ఆ అమ్మాయి మతం మరుపు అనమాట. ఫోటో తీసుకొని ఫ్రెండ్షిప్ చేసుకొని ఇదేమో లాడ్జ్ అనేసి వెళ్ళిపోయినాక ఫ్యామిలీకి చూపిస్తే పిచ్చి పట్టింది దెయ్యం అనేసి ఊరు వదిలేసి వెళ్ళిపోతారు సడన్గా. ఆ రోజే అప్పుడప్పటికే ఊరు వదిలేసి వెళ్ళిపోయినాక తర్వాత ఏమో ఏడవుతుందంటే తర్వాత అయిపోయింది కదా అనుకుంటారు. కాకపోతే తర్వాత స్టార్ట్ అయిందనమాట. ఏంటంటే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయి ఓన్లీ అమ్మ, నాన్న, మళ్ళీ ఇద్దరు పిల్లలు, ఒక పెద్ద పిల్ల, చిన్నపిల్ల ఏమో ఏడ్చేస్తుంది. హాస్టల్లో చదువుకుంటుంది. పెద్ద ఏమో ఏడ్చేస్తుంది అంటే అంటారు కదా, ఎంటర్ బాగా తిరుగుతుంది. ఎంటర్ అయితే బాగా తిరుగుతుంది కదా, అప్పుడు అన్నీ తెలుసు. చిన్నదయ్యే అంతలా హాస్టల్లో ఉండదు కాబట్టి అంతలా ఏడు తెలియదు అనమాట. అయితే ఒకసారి ట్రిప్కి వస్తున్నప్పుడు ఒక చర్చ్ కనబడుతుంది. ఆ చర్చ్ చూడడానికి వెళ్తే సడన్గా చిన్నపిల్లలు మిస్ అయిపోద్ది. వాళ్ళందరిని ఎత్తుతూ ఉంటే ఇటంటే నేను ఇటున్నాను అనేసి చెప్తుంది. అంతే ఫోన్లో కదా ఫోన్లో ఆకలి అవుతుందేమో అనేసి తీసుకొని వెళ్ళి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయండి. సర్లే ఆకలి అవుతుంది కదా అనేసి ఆర్డర్ చేస్తే కుక్కలా తింటుంది. కుక్కలా తిన్నా ఫోన్లో ఆకలి వేస్తుంది కదా అనుకుంటే తలగాడలు చింపడం గట్ట చేస్తూ ఉంటుంది. చింపడం చేస్తూ ఉంటే ఆవిడ ఏదో తేడా కొట్టేసి అప్పుడు ఏం చేస్తారు, కట్టిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు. కానీ ఏటవుద్దంటే అది ఫలితం అవ్వకపోతే అప్పుడు వాళ్ళ అక్క కోపం వచ్చి లంపజాలు కొట్టేస్తుంది. లంపజాలు కొట్టింది కదా, అందుకే ఆ చెల్లు దయ్యం వాళ్ళ అక్క ఎక్కిపోతే వాళ్ళ అమ్మ కూతురు పోయిందనేసి చంపేస్తే అప్పటి నుంచి వాళ్ళకి ఏ తేడా ఉండదు అయ్యింది. సో ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరింత వీడియో కోసం మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మేము ఇంకా చాలా వీడియోస్ తెస్తాం. ఇంకొక సినిమా కూడా తీయాలనుకున్నాం. లంపజాలు కొట్టింది కదా, అందుకే ఆ చెల్లు దయ్యం వాళ్ళ అక్క ఎక్కిపోతే వాళ్ళ అమ్మ కూతురు పోయిందనేసి చంపేస్తే అప్పటి నుంచి వాళ్ళకి ఏ తేడా ఉండదు అయ్యింది. సో ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరింత వీడియో కోసం మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మేము ఇంకా చాలా వీడియోస్ తెస్తాం. ఇంకొక సినిమా కూడా తీయాలనుకున్నాం.